హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హోమ్ మేడ్ నెయ్యి నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తాననేది వీడియో అయితే మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇప్పుడు ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుందండి. సో దానివల్ల బయట ఫుడ్ తినడం వల్ల మన హెల్తే పాడవుతుంది. అందుకని నేను ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తానండి. నేను నెయ్యి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాననేది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను డైలీ పెట్టిన పెరుగు మీద ఉన్న మేగడంతా కూడా తీస్తానండి. నేను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఇలా 2-3 బాక్సెస్ అయిన తర్వాత అప్పుడు దాంతో నేను నెయ్యి అనేది తయారు చేస్తానండి. అవి కూలింగ్ అయితే దిగిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో ఒక్కొక్క బాక్స్లో ఉన్న వెన్నంతా కూడా తీసి అవి మేగడంతా కూడా తీసి అందులో అయితే వేసి మిక్సీ పడతానండి. ఇదిగోండి, మనకి వెన్న అనేది పైకి అయితే ఇలా తేలిపోతుంది. మనం చిలకక్కర్లేదండి. మనం ఎంత వెన్నని చిలుకుతామండి, అలా చిలకక్కర్ లేకుండా మిక్సీలో వేయడం వల్ల మనకి ఇదిగోండి చక్కటి వెన్న అనేది మనకి రెడీ అయిపోతుంది. నా 3 బాక్సెస్కి ఇలా ఇంత వెన్న అయితే వచ్చిందండి. అసలు ఇంత వెన్న అయితే వస్తుందని అయితే అనుకోలేదు. నాకైతే ఈ వెన్న ద్వారా కాసిన నెయ్యి అయితే నాకు చాలా నెలలు అయితే వస్తుందండి. ఇదిగోండి, ఇంత వెన్న అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టి అందులో అయితే వేస్తానండి. ఇదిగోండి, వెన్న అయితే ఇప్పుడు కరుగుతుందండి, నెయ్యి కింద మారుతుంది. ఇదిగోండి, కమ్మటి వాసనతో నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక స్టీల్ క్యాన్లో దీన్ని అయితే స్టోర్ చేసుకుంటానండి నేను. ఇదిగోండి, ఈ స్టీల్ క్యాన్ నెయ్యి అయితే వచ్చిందండి. ఈ నెయ్యి అయితే నేను పప్పు తాలింపు పెట్టేటప్పుడు, నెక్స్ట్ ఇంకా ఇంట్లో ఏదైనా స్వీట్స్ తయారు చేసేటప్పుడు, చపాతీ కాల్చేటప్పుడు ఇలా నేను రకరకాలుగా ఈ నెయ్యి అనేది నేను యూస్ చేసుకుంటానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.